తదుపరి రాశి మకర రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు శ్రమ చేస్తేనే తప్ప మీరు విజయం సాధించలేరు. కాబట్టి జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేసుకోండి. ఉద్యోగస్తులకు పై అధికారుల సహాయ సహకారాలు ఈ రోజు మీకు అందుబాటులోకి వస్తుంది. ఆకస్మిక శుభవార్తలు వినడం కానీ, ఇంక్రిమెంట్లు పడడం కానీ, ధనానికి సంబంధించినటువంటి సంతోషకరమైన వార్తలు ఈరోజు మీరు వింటారు. వ్యాపారస్తులకు ఈరోజు వ్యాపారం మందకొడిగా సాగుతుంది. ఏదో అన్నట్టుగా ఉంటుందే తప్ప ఉత్సాహంగా ఈరోజు ఉండబోదు. వ్యవసాయదారులకు ఖర్చులు పెరిగే అవకాశం ఉంది, జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్యం పట్ల చూసినట్టయితే ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది, తగ్గించుకునే ప్రయత్నం చేసుకోండి. కుటుంబపరంగా కలహాలు పెరుగుతాయి, జాగ్రత్తలు తీసుకోండి. మాటను పొదుపుగా వాడే ప్రయత్నం చేసుకోండి. ఐటీ రంగంలో ఉన్న వారికి అవకాశాలు చాలా తక్కువగా వస్తాయి, నిరాశ చెందకండి. అయితే రాజకీయ రంగంలో ఉన్న వారికి మీరు ఏ మాట అన్నా కానీ వ్యతిరేక భావం వచ్చే అవకాశం ఉంది. దాన్ని తగ్గించుకోవడానికి మీరు అసలు ఈరోజు ఏ మాట మాట్లాడకండి, ఏ ప్రయత్నాలు చేయకండి. తర్వాత కళలు, సినీ, టీవీ నటీనట వర్గం వారికి సాధారణమైన పరిస్థితి గోచరిస్తోంది. మరికొంతమందికి నిరాశ, నిస్పృహ, అవమానాలు పడే అవకాశం కనబడుతోంది, జాగ్రత్తలు తీసుకోండి. క్రీడలకు చూస్తే పోటీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు తట్టుకునే పరిస్థితి లేదు. హస్తకళలు లాభసాటిగా ఉంటాయి. కాంట్రాక్ట్లు జాగ్రత్తగా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయండి. తొందరపడి ఏ నిర్ణయం తీసుకోకండి. మీకు చెప్పదగిన పరిహారము శనీశ్వరుడి పూజ చేసుకోండి, నవగ్రహ ఆలయ దర్శనం చేసుకోండి. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచారరీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు సమయ పాలన తప్పనిసరి. ఉద్యోగస్తులకు సమర్థవంతంగా, చాకచక్యంగా ముందుకు వెళ్లే ప్రయత్నం చేసుకోండి. వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. వ్యవసాయదారులకు మంచి దిగుబడి వస్తుంది. ఆరోగ్యం చూసినట్టయితే కొంచెం మందగించే అవకాశము, లేని రుగ్మతలు వచ్చే అవకాశము, చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశం ఉంది, జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబ పరంగా చూసినట్టయితే సంతోషకరమైన వాతావరణము, శుభవార్తలు వింటారు, శుభకార్యాలకు వెడతారు. ధనం 4 వైపుల నుంచి వచ్చే అవకాశము ఈ రోజు గోచరిస్తోంది. రాజకీయ పరంగా చూసుకున్నట్టయితే అనుకూలంగా ఉంటుంది, మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంటారు. టెక్నాలజీ పరంగా చూసినట్టయితే ఈ రోజు అంత అనుకూలంగా లేదు, ఏ పని ఈ రోజు చేయకండి. కళలు, సినీ, టీవీ నటీనట వర్గం వారికి కొత్త అవకాశాలు వచ్చినట్టే వస్తాయి, మీ చేయి దాటిపోయే అవకాశం కనబడుతోంది, జాగ్రత్తలు తీసుకోండి. క్రీడాకారులు పోటీలో మంచి ప్రదర్శన ఇస్తారు కానీ పతకాలు వచ్చే పరిస్థితి లేదు. హస్తకళలకు ఆదాయం బాగుంటుంది, కస్టమర్స్ కూడా పెరిగే అవకాశం కనబడుతోంది. కాంట్రాక్టుదారులకు చిన్న చిన్న ఒప్పందాలకు సరైన సమయం కానీ పెద్ద పెద్ద ఒప్పందాలు చేసుకోవాలంటే కనుక ఈ రోజుని వదిలేయండి. మీకు చెప్పదగిన పరిహారము శివాలయ దర్శనం చేసుకోండి. శివుడికి ఏదైనా అర్చన కానీ అభిషేకం కానీ చేసుకున్నట్టయితే కనుక ఒకంత లాభం కలిగే అవకాశం, సానుకూల ఫలితాలు పొందే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచారీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి మీనరాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు మంచి ఫలితాలు అందుకుంటారు. ఉద్యోగస్తులకు ఊహించని మార్పులు సంభవిస్తాయి. వ్యాపారస్తులకు పెట్టుబడులకు, విస్తరణకు ఇది ఈ రోజు చాలా చక్కని రోజు, ఆ ప్రయత్నాలు చేసుకోండి. వ్యవసాయదారులకు మంచి ఆదాయం వస్తుంది. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే విపరీతమైన అనారోగ్య సమస్యలు మిమ్మల్ని చుట్టుముట్టే అవకాశం ఉంది. కొంతమందికి ఆపరేషన్లు జరిగే అవకాశం ఉంది, జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబ పరంగా చూసినట్టయితే కొత్త కొత్త బాధ్యతలు ఈ రోజు తీసుకుంటారు, కొత్త బంధువులు వస్తారు, శుభకార్యాలు చేసే పరిస్థితి గోచరిస్తోంది. ఐటీ రంగంలో కొత్త ప్రాజెక్టులు మీకు దక్కే అవకాశం ఉంది. కొన్ని ప్రాజెక్ట్స్ మీకు వచ్చినట్టే వచ్చి అవకాశం చేజారిపోయే అవకాశం కనబడుతోంది, జాగ్రత్తలు తీసుకోండి. రాజకీయ నాయకులకు విజయవంతమైన నిర్ణయాలు తీసుకుంటారు, అవి సక్సెస్ సాధిస్తారు. కళాకారులు, సినీ, టీవీ నటీనట వర్గం వారికి మంచి గుర్తింపు వస్తుందే తప్ప ఆదాయం రాదు, అవకాశాలు రావు. హస్తకళలకు లాభదాయకంగా ఉంటుంది. కాంట్రాక్టుదారులకు అనుకున్న ఒప్పందాలు మీకు సమయానికి రాకపోవచ్చు, బిల్స్ కూడా సమయానికి అందుబాటులోకి రావు. మీకు ఎప్పుడైతే ధనం అవసరమో ఆ రోజు రాని పరిస్థితి గోచరిస్తోంది. ఈ రోజు అగమ్యంగాను, డైలమాలుగాను, కొంచెం ఒక ఇంత నిరాశగాను ఉండబోతోంది. ఈ రోజు మీరు ఏ పని చేయకండి. మీకు చెప్పదగిన పరిహారము గురువారం నాడు తప్పనిసరిగా ఉపవాసం ఉండండి. ఈ రోజు గురు సంబంధిత ఆలయాలను దర్శించండి. సంక్షిప్తంగా ఈ రాశి వారికి అంటే ఈ 12 రాశుల వారికి చెప్పదగిన ఫలితము కుంభ, మీన రాశుల వారికి అనుకున్న ఫలితాలు పొందుతారు, అంటే మంచి ఫలితాలు పొందుతారు. మకర రాశి వారు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ ఓవరాల్గా ఈ సమీక్ష మీకు అందిస్తున్నాను. దీనికి సంబంధించినటువంటి పరిహారాలు, సూచనలు పాటించుకోండి. నమస్తే.